యూనివర్స్ లో ఎక్కడో ఒక దగ్గర మనకు తోడుగా ఒక జీవం ఉండే ఉంటుంది అని ఎంతో ఆశతో ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఏలియన్స్ ని వెతకడానికి కోట్లు ఖర్చు పెట్టి జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్లను కూడా అంతరిక్షంలోకి పంపించారు. అయితే రీసెంట్ గా భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో K2-18b అనే ప్లానెట్ ని కనుక్కున్నారు. ఆ ప్లానెట్ మన భూమి కంటే పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దది అంటే మనలాంటి 8 ప్లానెట్స్ ని కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉంటుంది. అందుకే దీన్ని సూపర్ ఎర్త్ అని కూడా అంటారు. అయితే దీనికి ఉన్న యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఇది మన భూమిలాగే హాబిటబుల్ జోన్ లో తిరుగుతుంది. అంటే ఒక ప్లానెట్ దాని సూర్యుడి చుట్టూ ఎంత దూరంలో తిరిగితే దాని మీద లైఫ్ ఏర్పడుతుందో ఎగ్జాక్ట్ గా అంతే దూరంలో తిరుగుతుంది. కాబట్టి ఇందులో ఏలియన్ లైఫ్ ఉండే ఛాన్స్ ఉంది అనే అనుమానంతో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తో దాన్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టారు. అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ గ్రహంలో సముద్రాలు ఎక్కువగా ఉన్నాయి అని కనుక్కున్నారు. ఇది దాదాపుగా మన సౌరమండలంలోని నెప్ట్యూన్ గ్రహంతో పోలి ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇక్కడే వాళ్ళకొక ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. అదేంటంటే ఆ గ్రహంలో కార్బన్ డైఆక్సైడ్ తో పాటు డైమిథైల్ సల్ఫైడ్ ఉన్నట్టుగా కనుక్కున్నారు. కార్బన్ డైఆక్సైడ్ ని పక్కన పెడితే డైమిథైల్ సల్ఫైడ్ అనేది ఖగోళ శాస్త్రవేత్తలకు ఇంట్రెస్టింగ్ గా మరియు షాకింగ్ గా అనిపించింది. ఎందుకంటే డైమిథైల్ సల్ఫైడ్ అనేది జీవ పదార్థం నుండి మాత్రమే ప్రొడ్యూస్ అవుతుంది. అంటే బ్యాక్టీరియాలో జరిగే మెటబాలిజం వల్ల మాత్రమే అది తయారవుతుంది. దాంతో పాటు సముద్రంలో ఉండే ఆల్గే అనే నాచ్ నుండి కూడా ప్రొడ్యూస్ అవుతుంది. మన భూమి మీద సముద్రాల్లో ఎక్కువగా ఆల్గే నుండి ప్రొడ్యూస్ అయ్యి వాతావరణంలో కలుస్తుంది. అండ్ డైమిథైల్ సల్ఫైడ్ అనేది మరొక మార్గంలో కూడా ప్రొడ్యూస్ అవుతుంది. అదేంటంటే మన ఇంట్లో క్యాబేజీ, బీట్రూట్, మొక్కజొన్నతో పాటు సీ ఫుడ్ ని వండినప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది. సో ఖగోళ శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు కనుక్కున్న అన్ని గ్రహాల్లో ఈ ఒక్క గ్రహంలో మాత్రమే డైమిథైల్ సల్ఫైడ్ ఉంది. కాబట్టి ఆ గ్రహంలోని సముద్రంలో ఏలియన్ లైఫ్ ఉండే ఛాన్స్ ఉంది అని నాసా ఆస్ట్రోనామర్స్ చెప్తున్నారు. ఏలియన్ లైఫ్ గురించి మన ఇండియాకి చెందిన నిక్కు మధుసూదన్ అనే ఆస్ట్రోనామర్ నాసాతో కలిసి దాని మీద రీసెర్చ్ చేస్తున్నాడు. ఒకవేళ ఏలియన్ లైఫ్ ని కనుక్కుంటే అది గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీ అవుతుంది. అది ఒక బ్యాక్టీరియా అయినా సరే లేదంటే ఇంటెలిజెంట్ లైఫ్ అయినా సరే యూనివర్స్ లో మనం ఒంటరి వాళ్ళం కాదు అని తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్కవరీ ఏంటంటే ఈ భూమి మీద జీవించిన అతిపెద్ద స్నేక్ గురించి మాట్లాడుకుంటే టైటనోబోవా అనే పాము ఈ భూమి మీద నివసించిన అతిపెద్ద పాముగా పాలెంటాలజిస్టులు కనుక్కున్నారు. ఈ టైటనోబోవా అనేది 5 కోట్ల సంవత్సరాల క్రితం పాలియోసిన్ కాలంలో జీవించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫాజిల్స్ సౌత్ అమెరికాలోని కొలంబియా ప్రాంతంలో కనుక్కున్నారు. ఈ టైటనోబోవా అనేది దాదాపు 12 మీటర్ల నుండి 14 మీటర్ల పొడవు పెరుగుతాయి. అది రియల్ గా చూడడానికి ఎలా ఉంటుందో చెప్పడానికి 2013లో దీని పరిమాణాన్ని చూపించడానికి వాషింగ్టన్ డీసీలో ఒక ఎగ్జిబిషన్ లో దీని ఉంచారు. ఒకప్పుడు టీరెక్స్ డైనోసార్ ని సైతం చంపేసే అంత శక్తివంతమైన పాము ఇది. దీన్ని చూస్తుంటేనే దాని కెపాసిటీ ఏంటో మనకు అర్థం అవుతుంది. అండ్ దాని పక్కన 6 అడుగుల మనిషి ఎలా ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు రికార్డ్ అయిన అతిపెద్ద సర్పాలలో ఇదే అతిపెద్ద పాము. కానీ రీసెంట్ గా గుజరాత్ లోని దీనికంటే అతిపెద్ద పాము మన భూమి మీద నివసించింది అని కనుక్కున్నారు. దాని పేరే వాసుకి ఇండికస్. ఈ వాసుకి అనేది దాదాపు 15 మీటర్ల కంటే పెద్దగా ఉంటుంది అని కనుక్కున్నారు. అంటే టైటనోబోవా కంటే పెద్ద శిలాజాలు గుజరాత్ లోని ఇగ్నైట్ మైనింగ్ సైట్ లో 2004లో కనుక్కున్నారు. అయితే ముందుగా దీని శిలాజాలు చూసి ఇది ఒక మొసలి అస్థిపంజరం అని దాన్ని ప్రిజర్వ్ చేశారు. కానీ చాలా సంవత్సరాల రీసెర్చ్ లో తేలింది ఏంటంటే ఇది ఒక పాము అని. ఇది దాదాపు 4.5 కోట్ల సంవత్సరాల క్రితం నాటి సర్పజాతి సరీసృపం అని తెలిసింది. సో వీటిని చూస్తే డైనోసార్ కాలంలో కానీ ఆ తర్వాత కాలంలో కానీ మనుషులు పుట్టకపోవడమే మంచిది అని అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మ్యాటర్ లోకి వెళ్తే రీసెంట్ గా భూమి నుండి 140 మిలియన్ మైళ్ళ దూరం నుండి ఒక లేజర్ మెసేజ్ అనేది భూమికి వచ్చింది అనే న్యూస్ బయటకు వచ్చింది. సో ఆ మెసేజ్ ఏంటి, ఎవరు పంపించారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. దానికన్నా ముందు అంతరిక్షంలోకి శాటిలైట్ ని పంపిస్తున్నప్పటి నుండి నాసా కానీ ఇస్రో కానీ ప్రతి ఒక్క స్పేస్ ఏజెన్సీ వాటితో కమ్యూనికేట్ అవ్వడానికి చాలా ఆతృతగా ఉండేది. అంటే చాలా భయపడేది కూడా. ఎందుకంటే ఎంతో కష్టపడి కోట్లు ఖర్చు చేసి పంపించిన స్పేస్ క్రాఫ్ట్ లో కమ్యూనికేషన్ కట్ అవడం వల్ల మిషన్ ఫెయిల్ అయిపోయేది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్రో చంద్రయాన్ మిషన్ అని చెప్పుకోవాలి. మన ఇస్రోది ఒక్క మిషన్ మాత్రమే అలా జరిగింది. కానీ నాసా వాళ్ళవి చాలా స్పేస్ క్రాఫ్ట్ లో కమ్యూనికేషన్ కట్ అవడం వల్ల ఫెయిల్ అయిపోయాయి. అలాగే
అలాగే ఒక రాకెట్ ప్రయోగం జరిగేటప్పుడు రాకెట్ అనేది పైకి వెళ్ళేటప్పుడు మనం హై క్వాలిటీలో ఇమేజెస్ ని వీడియోస్ ని చూస్తాం. కానీ ఒక్కసారి అంతరిక్షంలోకి వెళ్ళాక ఆ స్పేస్ క్రాఫ్ట్ లకు ఎంత హై క్వాలిటీ కెమెరాలను పెట్టినా సరే అవి పంపించే ఇమేజెస్ లోని క్వాలిటీ మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండవు. అలాగే భూమి నుండి జూపిటర్ కి కానీ శని గ్రహానికి కానీ స్పేస్ క్రాఫ్ట్స్ ని పంపిస్తే దాని నుండి సిగ్నల్స్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఎందుకంటే స్పేస్ లో కమ్యూనికేట్ అవ్వడానికి ఇప్పటికీ మనం రేడియో సిగ్నల్స్ మీదనే ఆధారపడుతున్నాం. దానికోసం ఎర్త్ మీద పెద్ద పెద్ద రేడియో స్టేషన్స్ ని ఏర్పాటు చేసుకున్నాం. కానీ మనకు ఇంటర్నెట్ లాంటివి స్పీడ్ గానే వస్తున్నాయి కదా అని మనం అనుకుంటాం. కానీ భూమి మీద ఇన్ఫర్మేషన్ ని సెండ్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్స్ ని వాడుతున్నాం. అండ్ మొబైల్ ఫోన్ కి మాత్రం రేడియో సిగ్నల్స్ ని వాడుతున్నాం. అందుకే ఇప్పటికీ సిటీలో ఉన్నా కూడా అక్కడక్కడ సిగ్నల్స్ రావు. దానికి కారణం రేడియో సిగ్నల్స్. ఈ రేడియో సిగ్నల్స్ అనేవి లో ఫ్రీక్వెన్సీతో ఉంటాయి కాబట్టి అంత లో ఫ్రీక్వెన్సీతో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని పంపించడం కొద్దిగా కష్టం. అయినా సరే మనకు ఇంకో దిక్కు లేక వాటినే వాడుతూ వస్తున్నాం. కానీ నాసా దీనికి ఒక సొల్యూషన్ ని కనిపెట్టాలి అనుకుంది. నిజానికి నాసా దాని సొంత ప్రయోజనాల కోసం ఒక ఇన్వెన్షన్ చేసింది అని చెప్పుకోవచ్చు. అదేంటంటే అంతరిక్షంలో ఇప్పటి నుండి లేజర్ లైట్ తో కమ్యూనికేట్ చేయడానికి ఒక ప్రయోగం చేసింది. అదేంటంటే అంతరిక్షంలోకి డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ని పంపించింది. దాని నుండి లేజర్ లైట్ తో భూమికి సక్సెస్ఫుల్ గా కమ్యూనికేట్ అయింది. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది అంతరిక్షంలోనే ఉంటూ కొత్తగా డీప్ స్పేస్ లోకి వెళ్లే అంతరిక్ష నౌకల నుండి లేజర్ ద్వారా ఇన్ఫర్మేషన్ ని తీసుకొని భూమికి పంపిస్తుంది. అంటే ఒక బ్రిడ్జ్ లాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ సిగ్నల్ విషయానికి వస్తే 2023లో నాసా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని అంతరిక్షంలోకి పంపించింది. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే కొన్నేళ్ల క్రితం అంతరిక్షంలో బంగారు ఆస్ట్రాయిడ్ ని నాసా కనుక్కుంది అని ప్రచారం జరిగింది. దాని గురించి మీకు తెలిసే ఉంటుంది. నిజానికి అదొక మెటల్ తో తయారైన ఆస్ట్రాయిడ్. అది బంగారంతో తయారైందా లేకపోతే ఇంకేదైనా మెటలా అనేది తెలుసుకోవడానికి సైకి అనే స్పేస్ క్రాఫ్ట్ ని 2023లో లాంచ్ చేసింది. అయితే ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది 2029లో ఆ ఆస్ట్రాయిడ్ ని చేరుకుంటుంది. అంటే 7 సంవత్సరాలు స్పేస్ లోనే ట్రావెల్ చేస్తుంది. అయితే రీసెంట్ గా అది భూమి నుండి 140 మిలియన్ మైళ్ళ దూరం చేరుకుంది. దానికోసం అక్కడి నుండి లేజర్ లైట్ తో ఒక సిగ్నల్ పంపించింది. ఆ లేజర్ అనేది సక్సెస్ఫుల్ గా భూమిని చేరుకుంది. అంటే ఫస్ట్ టైం డీప్ స్పేస్ లో లేజర్ తో కమ్యూనికేషన్ ని బిల్డ్ చేసుకున్నాం. కాబట్టి ఇప్పటి నుండి అంతరిక్షంలో జరిగే ప్రతి సంఘటన మనకు లైట్ స్పీడ్ తో తెలుస్తుంది. అలాగే క్రిస్టల్ క్లియర్ గా చూడొచ్చు. ఎందుకంటే ఒక్క రేడియో వేవ్ అనేది 10,000 లేజర్ వేవ్స్ తో సమానం. అంటే ఒక రేడియో వేవ్ తో ఇప్పుడు 10,000 టైమ్స్ డేటాని లేజర్ తో పంపించగలం. అంటే రేడియో వేవ్ తో సెకండ్ కి 1 MB పంపిస్తే ఇప్పుడు సెకండ్ కి 1 టెరాబైట్ ఇన్ఫర్మేషన్ ని పంపించేలా డెవలప్ చేశారు. సో ఇది మ్యాటర్. అండ్ నెక్స్ట్ మ్యాటర్ కొంచెం సీరియస్. ఎందుకంటే రీసెంట్ గా సమ్మర్ కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్నాయి అని మనం అనుకుంటున్నాం. కానీ హైదరాబాద్ తో సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో టెంపరేచర్లు 40 క్రాస్ అయ్యి 46 వరకు చేరుకుంది. అయితే దీనికి కారణం ఎండాకాలం అని అనుకుంటాం. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే మే 3 నుండి మే 9 వరకు సూర్యుడి మీద 82 చోట్ల అత్యంత భయంకరమైన సోలార్ ఫ్లేర్స్ రిలీజ్ అయ్యాయి. సోలార్ ఫ్లేర్స్ అంటే అక్కడ అతిపెద్ద బ్లాస్ట్ జరుగుతున్నాయని చెప్పొచ్చు. దానివల్ల హై ఎనర్జీ, హై టెంపరేచర్ స్పేస్ లోకి రిలీజ్ అవుతుంది. దానివల్ల మన భూమి మీద కూడా టెంపరేచర్ పెరుగుతుంది. అంతకన్నా డేంజర్ ఏంటంటే స్పేస్ లో భూమికి ఉన్న కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోతుంది. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సూర్యుడికి ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రతి 11 సంవత్సరాలకి ఒకవైపు నుండి మరొక వైపుకు మారుతుంది. అయితే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బయటికి వచ్చే ప్లేస్ లో సూర్యుడి నుండి లావా అనేది బయటికి చిమ్ముతుంది. అయితే ఇప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్న ప్లేస్ అనేది ప్లానెట్స్ వైపుకు రాబోతుంది. దాంతో అక్కడ జరిగే బ్లాస్ట్లు, లావా బయటికి రావడం, ఎనర్జీ ఎక్కువగా రిలీజ్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అండ్ ఆ పీరియడ్ అనేది 2025లో రాబోతుంది. అది పీక్ స్టేజ్ అని చెప్పొచ్చు. కొన్నిసార్లు అది భయానకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కి 1859లో క్యారింగ్టన్ ఈవెంట్ జరిగింది. అప్పుడు వచ్చిన సోలార్ సైకిల్ వల్ల రేడియో కమ్యూనికేషన్ తో పాటు టెలిగ్రాఫ్లు అన్ని కాలిపోయి సడన్ గా చీకట్లు ఆకాశం మొత్తం వెలుగుతో నిండిపోయింది. ఆకాశంలో అరోరాలు అరగంట సేపు అలాగే ఉంటూ ప్రజల్ని వేరే లోకంలోకి తీసుకెళ్లాయి. అలాంటిదే 2025లో రావచ్చు అనేది కొంతమంది ప్రిడిక్షన్. దాని ఎఫెక్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. 2025లో ఏం జరగబోతుందో వేచి చూడాలి. దాని గురించి డీటెయిల్ వీడియో మన ఛానల్లో ఉంది.